సనాతన ధర్మాన్ని ఎవరూ తుడిచిపెట్టలేరని, అలా సనాతన ధర్మాన్ని తుడిచిపెట్టాలనుకున్న వారే తుడిచిపెట్టుకుపోతారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్. మీడియా ప్రతినిధులు సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మీ స్పందన ఏంటి అని ప్రశ్నించారు. దీనికి ఆయన ఏకవాక్యంలో వెయిట్ అండ్ సీ అని సమాధానం ఇచ్చారు. ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్తూ అక్కడి నుండి వెళ్ళిపోయారు ఉదయనిధి స్టాలిన్. ஆசை பண்ண போற இதெல்லாம் சொல்லாதீங்க. உங்க மாதிரி ஆளு வந்திருக்காங்க போயிருக்காங்க. சனாதன தர்மத்துக்கு எதுவுமே ஆகாது. நான் சொல்றேன், கடவுளோட பிளெஸிங் வாங்கிட்டு, பெருமாள் பிளெஸிங் வாங்கிட்டு நான் சொல்றேன், உங்களால எதுவுமே பண்ண முடியாது. எதுவுமே. பட் சனாதன தர்மா goes on forever. It won't stop. It is beyond. சனாதன தர்மம் வந்து வைரஸ். Okay, let's wait and see. Okay, let's wait and see. அது நான் நாச பண்ண போறேன் இதெல்லாம் சொல்லாதீங்க. உங்க மாதிரி ஆளு வந்திருக்காங்க போயிருக்காங்க. சனாதன தர்மத்துக்கு எதுவுமே ஆகாது. நான் சொல்றேன், கடவுளோட பிளெஸிங் வாங்கிட்டு, பெருமாள் பிளெஸிங் வாங்கிட்டு நான் சொல்றேன், உங்களால எதுவுமே பண்ண முடியாது. எதுவுமே. பட் சனாதன தர்மா goes on forever. It won't stop. It is beyond. சனாதன தர்மம் வந்து வைரஸ். Okay, let's wait and see. Okay, let's wait and see. அது நான் நாச பண்ண போறேன். కాగా సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ గతంలో చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగ్యూతో పోల్చారు ఉదయనిధి. దీనిపై బీజేపీతో సహా పలు రాజకీయ పార్టీల నాయకులు మండిపడ్డారు. ఇక నిన్న తిరుమల లడ్డూ వివాదంపై మాట్లాడిన పవన్ కళ్యాణ్ సనాతన ధర్మంపై విమర్శలు చేసే వారిని కూడా టార్గెట్ చేశారు. ఈ సందర్భంలోనే ఆయన తమిళంలో మాట్లాడుతూ ఉదయనిధికి కౌంటర్ ఇచ్చారు. సనాతన ధర్మాన్ని ఎవరూ తుడిచిపెట్టలేరని, అలా సనాతన ధర్మాన్ని తుడిచిపెట్టాలనుకున్న వారే తుడిచిపెట్టుకుపోతారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్. మీడియా ప్రతినిధులు సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మీ స్పందన ఏంటి అని ప్రశ్నించారు. దీనికి ఆయన ఏకవాక్యంలో వెయిట్ అండ్ సీ అని సమాధానం ఇచ్చారు. ఏం జరుగుతుందో చూద్దామని చెప్తూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ జర్నలిస్ట్ ఓం గారు మరింత సమాచారం అందిస్తారు. ఓం గారు, ఏదైతే నిన్న పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల తర్వాత ఉదయనిధి స్టాలిన్ మాత్రం వెయిట్ అండ్ సీ అన్నారు. ఏంటి దాని అర్థం ఏంటి? దాని తర్వాత దానికి ఎక్కడా ఆయన రెస్పాండ్ అవ్వలేదు. అంతకన్నా ఆ వాక్యం తప్ప ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపోయారు. ఎలా చూడొచ్చు అంటారు ఓం గారు? రాజుగారు, సనాతన ధర్మాన్ని డెంగ్యూతోనూ మలేరియాతోనూ పోల్చిన వ్యక్తి ఉదయనిధి స్టాలిన్. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో ఆయన ఒక పబ్లిక్ ఫంక్షన్ లో ఈ మాట చెప్తూ సనాతన ధర్మాన్ని ఇలాంటి అంటే డెంగ్యూ, మలేరియా లాంటి సనాతన ధర్మాన్ని తుడిచిపెట్టేస్తాం అంటూ బీరలు పలికారు. అప్పట్లో హిందూ సంస్థలు అలాగే భారతీయ జనతా పార్టీ తమిళనాడులో నిరసన వ్యక్తం చేసి సుప్రీంకోర్టుకు కొందరు వెళ్లారు. సుప్రీంకోర్టుకి ఆయన వివరణ ఇచ్చారు. ఆ తర్వాత కాస్త ఆ వేడి చల్లారింది. అయితే అప్పటి నుంచే పవన్ కళ్యాణ్ మనసులో ఉన్నటువంటి ఒక రగులుతున్న జ్వాల నిన్న పూర్తి స్థాయిలో బయటపడిందని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్ గా ఉదయనిధి స్టాలిన్ ఉద్దేశిస్తూనే పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడారు. సెక్యులరిజం అనేది 2 వే ఉండాలి తప్పితే 1 వే ఉండడానికి వీల్లేదు. హిందువుల మనోభావాలను దెబ్బతీసినప్పుడు మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తాము, పోరాడతాము. దానికోసం అని చెప్పి నేను అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడతాను. నాకు ఈ పదవులు గాని దానికి ఈ హోదా గాని ఇవేవి కూడా నేను అసలు పట్టించుకోనని చాలా సుస్పష్టంగా చెప్పారు. అట్ ది సేమ్ టైం అదే వేదిక మీద కొందరు సనాతన ధర్మాన్ని తుడిచిపెట్టేస్తాము అని చెప్తున్నారు. అలాంటి వాళ్ళే తుడిచిపెట్టుకుపోతారు తప్పితే సనాతన ధర్మాన్ని తుడిచిపెట్టడం ఎవరి వల్ల కాదు అని డైరెక్ట్ గా ఉదయనిధి స్టాలిన్ కామెంట్ నే తీసుకుని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానం చేశారు. అయితే ఈ రోజు ఉదయం డిఎంకే ఉదయనిధి స్టాలిన్ యాక్చువల్ గా మంత్రిగా ఉన్నారు. ఈ మధ్య వాళ్ళ నాన్న స్టాలిన్, సీఎం స్టాలిన్ కొడుక్కి డిప్యూటీ సీఎం గా ప్రమోషన్ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో ఏంటంటే ఉదయనిధి స్టాలిన్ కొద్దిగా ఆచి తూచి అడిగేయాలి. ఎందుకంటే తమిళనాడులో ఉండేటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతీయడం అన్నది కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన సిబ్బందిగా పరిగణించే అవకాశం ఉంది. అందుకని డిఎంకే స్పోక్స్ పర్సన్ మాత్రము పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని తప్పు పట్టారు. సయ్యద్ హఫీజుల్లా అని ఆయన ఏమంటారంటే పవన్ కళ్యాణ్ అలాగే కూటమి ప్రభుత్వము అందులో వాళ్ళు రాజకీయ అంటే పొలిటికల్ మైలేజీ కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు తప్పితే డిఎంకే ఎప్పుడు ఏ మతానికి కూడాను ఇబ్బంది పెట్టేది కానీ లేకపోతే ఏ మతాన్ని కూడాను మేము టార్గెట్ చేసే వాళ్ళం కాదు. అయితే హిందూ ధర్మంలో ఉన్నటువంటి అదైతే సనాతన ధర్మం అని అంటున్నారు, అందులో ఉన్నటువంటి అంటరానితనం కావచ్చు, కుల దురహంకారం కావచ్చు, వీటి మీద మేము పోరాడతాం తప్పితే ఏ ధర్మాన్ని అంటే ఏ మతాన్ని కూడాను కించపరిచే ఉద్దేశం మాకు లేదు అని చెప్పి ఆయనకు అసలు వివరణ ఇస్తూ ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ కూడా ఆయన కామెంట్ చేస్తూ విమర్శించారు రాజు గారు. ఓం గారు, యాక్చువల్గా తమిళనాడు అంటే దేవాలయాలు ఎక్కువ ఉన్న రాష్ట్రం, మొత్తం భారతదేశంలోనే ఎక్కువ దేవాలయాలు ఉన్న రాష్ట్రం తమిళనాడు. ఇలా నేపథ్యంలో అంత భక్తి సంబంధించిన కానీ అక్కడ శైవ మతం బాగా ఎక్కువ, అలాగే హిందూ దీనికి సంబంధించిన వైష్ణవ మతం కూడా ఉంటాయి తమిళనాడులో. కానీ ఏదైతే ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు, సనాతన ధర్మం అనేది ఒక వైరస్ అనేది చేసిన వ్యాఖ్యలు, మరి రేపు రాబోయే ఎన్నికల్లో 2026లో రాబోతున్న ఎన్నికలు తమిళనాడులో మరి ఎంత మేర పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంటుందా, దాన్ని ఏమైనా కవర్ చేసుకోవడానికి మళ్ళా దీనికి సంబంధించిన ఏదైతే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పష్టంగా మళ్ళీ ఏమైనా మాట్లాడే అవకాశం ఉంటుందంటారా? అంటే డిఎంకే పార్టీ ఫస్ట్ నుంచి ఒకటే స్టాండ్ తీసుకున్నది. అంటే ఎవరైతే కమ్యూనిస్టులు ఏది భక్తికి లేకపోతే హిందూ విశ్వాసాలకి అసలు వాళ్ళు దూరంగా ఉంటారో, మత ప్రమేయం కానీ లేకపోతే ధర్మ ప్రమేయం కానీ ఉండకూడదని కోరుకుంటారు. డిఎంకే కూడా ఒక రకంగా అలాంటిదే. పెరియార్ రామస్వామి నాయకుడి అడుగుజాడల్లో నడుస్తూ అలా అన్నాదురై నుంచి ఆ తర్వాత కరుణానిధి చేతుల మీదుగా డిఎంకే పార్టీ ఎదిగింది, ఈ రోజు ఈ స్థాయికి వచ్చింది. మొదటి నుంచి కూడా వాళ్ళు నాస్తికత్వాన్ని లేకపోతే హిందూ ధర్మాన్ని ఏమాత్రం గౌరవించకుండా, ఒక రకంగా గౌరవించకుండా అనే కంటే కూడా అవమానపరుస్తూ అవకాశం దొరికినప్పుడల్లా చేసిన సంఘటనలు మనకు బోల్డ్ అని మనం చూసాం. నేను పవన్ కళ్యాణ్ కూడా రాముడి విగ్రహం మీద చెప్పులు కొట్టి ఊరేగించిన సంఘటనలు కూడా మనం చూసా ఉన్నారు. అది నిజానికి తమిళనాడులోనే జరిగింది. డిఎంకే నేతలే అలాంటి పనులు చేశారు. కాబట్టి ఇలా హిందూ ధర్మాన్ని కించపరచడం అన్నది వాళ్ళకి కొత్త కాదు. అయితే డిఎంకేలో ఉన్నటువంటి మద్దతుదారులు ఎవరు కూడా అంటే హిందూ ధర్మాన్ని పాటించే వాళ్ళు కూడా పెద్దగా వాయిస్ లేకపోవడం, పొలిటికల్ గా డిఎంకేతో ఎందుకు తలపడ్డం అనుకోవటం వల్ల వాళ్ళు ఇప్పటికీ ఈసారి కూడా అధికారంలోకి వచ్చారు. కాబట్టి అప్పుడు కూడా స్టాలిన్ కొడుకుగా ఉదయనిధి స్టాలిన్ ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా చాలా మంది అన్నది ఏంటంటే, ముందు మీ అమ్మకి చెప్పు, ఆవిడ తెల్లారిస్తే గుడికి వెళ్తారు, పూజలు చేస్తారు, ప్రసాదాలు తీసుకుంటుంటారు, ఆవిడకి చెప్పు సనాతన ధర్మం గురించి నువ్వు చేసిన వ్యాఖ్యలు పబ్లిక్ కి చెప్పడం కాదు అని చెప్పి ఉదయనిధి స్టాలిన్ విమర్శించారు. కాబట్టి ఒక రకంగా పొలిటికల్ గేమ్ ఉంటుంది. ఎందుకంటే తమ క్యాడర్ ని కాపాడుకోవడానికి దశాబ్దాలుగా వాళ్ళ ఐడియాలజీ ఏది ఉందో దానికి పక్కకి వెళ్లకుండా ఇప్పటికీ మేము హిందూ ధర్మంలో ఉన్నటువంటి దురాచారాలను ఎండగట్టడం కోసం కృషి చేస్తున్నాం చెప్పుకోవడానికి చేసే ప్రయత్నం కూడా ఒకటి ఉంటుంది. అట్ ది సేమ్ టైం జైలతో ఉన్న టైంలో మొత్తం హిందూ ధర్మానికి కానీ హిందుత్వానికి కానీ పెద్దపీట వేశారు. ఇందులో మీరు అన్నట్టుగా దేవాలయాలు ఏమయ్యో వాటన్నిటిని కూడా అభివృద్ధి చేయడం కోసం ఆవిడ కృషి చేశారు. ఆ రకంగా కూడా ఆవిడ కాలంలో దేవాలయాలు అభివృద్ధి చెందినాయి అనేటువంటి ఒక కంటగింపు కూడా డిఎంకే వాళ్ళకు ఉంది. కాబట్టి ఈసారి ఎన్నికల్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో ఇటు విజయ్ కూడా సొంత పార్టీ పెట్టి బరిలోకి దిగబోతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా హిందూ ధర్మము సనాతన ధర్మము అనేది ఈసారి జరగబోయే సౌత్ లో తమిళనాడులో పర్టికులర్ గా జరగబోయే ఎన్నికల మీద గట్టి ప్రభావం అయితే చూపిస్తుంది రాజు గారు. ఓం గారు, అలాగే నార్త్ లో యోగి ఆదిత్యనాథ్ గారు కూడా ఈ సనాతన ధర్మం దానికి సంబంధించి కూడా ఆయన చాలా యాక్టివ్ గా ఉన్నారు. అలాగే సౌత్ లో ఈ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నిన్న మాట్లాడిన తర్వాత ఆయనకి అసలు ఈ హిందూ మతం మీద ఆయనకి ఎంత పట్టు ఉందనేది కూడా చాలా క్లియర్ కట్గా అర్థమైంది. ఇలా నేపథ్యంలో మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్తో బీజేపీ కూడా టైఅప్ అవడం జనసేన పార్టీతో, ఇలా నేపథ్యంలో మరి రాబోయే రోజుల్లో అంటే తమిళనాడులో కానీ ఇంకా అన్ని రాష్ట్రాల్లో కానీ ఈ యొక్క అంటే ఎలా హిందూ మతం మీద దాడులు కానీ కుట్రల మీద ఎలా దానికి సంబంధించి ఎలా రియాక్ట్ కాబోతున్నారు జనసేన సౌత్ లో? అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ నిన్న స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత సదరన్ స్టేట్స్ పాలిటిక్స్ అనేది మాత్రం ముఖ చిత్రం మారే ఆస్కారం ఉందండి. ఇప్పుడు కేరళలో మనం చూసుకుంటే ఎల్డీఎఫ్ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నారు, తమిళనాడులో డిఎంకే అధికారంలో ఉంది, కర్ణాటకలో కాంగ్రెస్ వాళ్ళు అధికారం ఉన్నారు, ఇలాగే ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా బీజేపీకి యాంటీగా ఉన్న పార్టీలు.
కాబట్టి సౌత్ లో ఒక 4 స్టేట్స్ ని ఎదుర్కొంటూ బీజేపీ గానీ బీజేపీ మిత్రపక్షాలు గానీ రేపొద్దున జరిగే అంటే ఒక 5 ఏళ్ల వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు, మధ్యలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోరాడాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచే పవన్ కళ్యాణ్ ఒక ప్రణాళికాబద్ధంగా బీజేపీతో కలిసి ప్రయాణం చేస్తున్నాడు. కాబట్టి హిందూ కార్డుని ఆయన నిదానంగా తెర మీద తీసుకొస్తున్నారు అనేటువంటి అనుమానం కొందరు లేకపోలేదు. అలాగే రాబోయే రోజుల్లో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ లాంటి మాస్ హీరో ఇంత ఓపెన్ గా అంటే బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడని విధంగా ఈ రోజున ఆయన ఇంత బోల్డ్ గా స్టేట్మెంట్స్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా హిందూ ధర్మాన్ని క్వశ్చన్ చేసేవాళ్ళు, దానిని కించపరిచే వాళ్ళు కూడా పెరుగుతారు. ఇప్పటిదాకా ఏంటంటే చాలా మంది సైలెంట్ గా ఉన్నారు. ఉదాహరణకి ఇప్పుడు లేటెస్ట్ గా ప్రకాష్ రాజునే తీసుకుంటే ఆయన పవన్ కళ్యాణ్ బీజేపీతో చేతులు కలిపిన దగ్గర నుంచి ప్రతి అంశంలోనూ అవకాశం దొరికే చాలు విమర్శిస్తూ వస్తున్నారు. ఇప్పుడు కూడాను ఇవాళ పవన్ కళ్యాణ్ నిన్న స్పీచ్ ఇచ్చిన తర్వాత సనాతన ధర్మాన్ని నేను రక్షిస్తాను అని పవన్ కళ్యాణ్ అన్నదాన్ని ఎద్దేవా చేస్తూ సనాతన ధర్మ రక్షణ పనిలో మీరుండండి, సమాజ రక్షణలో మేముంటాము అని చెప్పి ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశాడండి. అంటే ఏంటి, సనాతన ధర్మాన్ని రక్షించడం అనేది సమాజ రక్షణ కాదా ఆయన ఉద్దేశంలో అన్నది కొందరు అడుగుతున్నారు. అంటే హిందువుల సమాజంలో భాగం కదా, వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నప్పుడు దాన్ని రక్షించుకోవడానికి వాళ్ళు కృషి చేయడం అన్నది తప్పు అవుతుందా అంటే ప్రకాష్ రాజ్ కానీ డిఎంకే మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కానీ అసలు హిందువులు వాళ్ళు కూడా సమాజంలో భాగమే, వాళ్ళ మనోభావాలను కూడా మనం గౌరవించాలి అనేటువంటి ఆలోచనలోనే లేరు అన్నది సుస్పష్టం అండి. కాబట్టి ఆ రకంగా వాళ్ళ దాడి కూడా ఖచ్చితంగా పెరుగుతుంది. వాళ్ళ దాడి పెరిగిన క్రమంలో హిందువులందరూ ఏకీకృతం అయ్యే ఆస్కారం కూడా ఉంటుంది. ఆ రకంగా బీజేపీ ఏదైతే అంటే కులాల మధ్య చిచ్చులు పోయి సమాజంలో మెజారిటీ పీపుల్ అందరూ ఒకటిగా అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మనోభావాలు గౌరవించబడతాయని బీజేపీ ఏదైతే నమ్ముతుందో దాన్ని పవన్ కళ్యాణ్ ఇవాళ జనసేన పార్టీ అధ్యక్షుడిగా కావచ్చు లేదా ఏపీ డిప్యూటీ సీఎం గా నిన్న రుజు ఫ్రాంక్ ఆయన చెప్పింది ఏంటంటే ఒక వ్యక్తిగా నేను మాట్లాడుతున్నాను తప్పితే డిప్యూటీ సీఎం గానో లేదా జనసేన అధినేతగానో నేను మాట్లాడలేదని ఆయన చెప్పారు. అయినా కానీ పవన్ కళ్యాణ్ లాంటి మాస్ లీడర్ ఈ పాయింట్ ఏమి లేదా ఈ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకున్నప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించి పొగడ్తలు ఉంటాయి, విమర్శలు ఉంటాయి, అన్నిటినీ తట్టుకోవాల్సి ఉంటుంది రాజు గారు.